Hello everyone. Let's start GAR. Very important because at least minimum 4 marks can be expected from this topic in every attempt. ఓకేనా? సో అసలు యాక్చువల్గా ఈ గాల్ ప్రొవిజన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే జనరల్గా పీపుల్ ఏం చేస్తారంటే ఈ లూప్ హోల్స్, ఈ డ్రాఫ్టింగ్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. సో గవర్నమెంట్ చాలా చాలా ప్రొవిజన్స్ తీసుకొస్తూనే ఉందన్నమాట. సపోజ్ ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్తో ఎంటర్ అవుతే ఏదైనా ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగలేదనుకో, అక్కడ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లై చేస్తాము. అది ఏదైనా రిలేటివ్తో ప్రాపర్గా జరగకపోతే అక్కడ 48 ఉంది. సో అలా ఎప్పటికప్పుడు ప్రొవిజన్స్ అనేది ఇన్వోక్ చేస్తూనే ఉందన్నమాట, అక్కడ లూప్ హోల్ని తీసేయడానికి. కానీ మనం ఊరుకోం కదా. అది కాకపోతే ఇంకొకటి, ఇంకా వేరే ఏదో లూప్ హోల్స్, వేరే ఏదో డ్రాఫ్టింగ్ ఎర్రర్స్ కనిపెట్టుకొని మనం ట్యాక్స్ అనేది అవాయిడ్ చేస్తున్నాం అనమాట. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలని గవర్నమెంట్ ఏం చేసిందంటే గార్ ప్రొవిజన్స్ని తీసుకొచ్చింది. ఓకేనా? ఇక్కడ మెయిన్ 3 ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీ టాపిక్. చూడండి, ఫస్ట్ ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాము. ఇవి డెఫినేషన్స్ అని ఇగ్నోర్ చేయకూడదు. బికాజ్ మనకి చాలా క్వశ్చన్ బ్యాంక్లో ఫస్ట్ 6-7 క్వశ్చన్స్ చూస్తే కూడా ఇది ట్యాక్స్ ఎవేషనా, ట్యాక్స్ ప్లానింగ్ అని కనుక్కోమనే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేస్తాం. వెన్ ఎవర్ యు ఆర్ పేయింగ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్, లైక్ అడ్వాన్స్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, టైంకి పే చేయడము, లేకపోతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కానీ టైంకి ఫైల్ చేయడము చేస్తాము. ఇవన్నీ ఎందుకు చేస్తాము? బికాస్ టు అవాయిడ్ లేట్ ఫీజ్ కానీ, పెనాల్టీస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ. సో అట్లా మనం వీఆర్ టైమ్లీ కంప్లైయింగ్ విత్ ద లా. సో అది ట్యాక్స్ మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏమంటే, బోగస్ బిల్స్ క్రియేట్ చేయడం కానీ, ఫేక్ ఎక్స్పెన్సెస్ పెట్టడం కానీ, లేకపోతే ఫ్యాక్ట్స్ని అసలు చూపించకుండా ఉండడం కానీ, లేకపోతే ఉన్న ఫ్యాక్ట్స్ లేనట్టు చూపించడం, లేనివి ఉన్నట్టు చూపించడం చేయడము, ఇట్లాంటివన్నీ ఇల్లీగల్గా చేస్తే, ఏదైనా ఇల్లీగల్గా కానీ ఫ్రాడ్లెంట్గా కానీ చేస్తే అది ట్యాక్స్ ఎవేషన్ అంటాము. ఓకేనా? ట్యాక్స్ ఎవేషన్ జరిగినప్పుడు గాల్ ప్రొవిజన్స్ ఇన్వోక్ అవ్వవు. ఎందుకంటే గాల్ ప్రొవిజన్స్ ఏంటంటే, అది కనిపించడానికి లీగల్గానే ఉంటుంది, కానీ అది అనెథికల్. ఎందుకంటే మనం అవన్నీ డ్రాఫ్టింగ్ ఎర్రర్స్, లూప్ హోల్స్ వాడుతున్నాం కాబట్టి. సో ఏదైనా ట్రాన్సాక్షన్ ఇల్లీగల్గా జరిగింది అంటే వెంటనే గాల్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయాలా అంటే ఎస్ అని రాయకూడదు. ఓకేనా? ట్యాక్స్ ఎవేషన్ అప్పుడు గాల్ ప్రొవిజన్స్ ఇన్వోక్ అవ్వవు. అప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసి ఎక్కడ ఏ మిస్టేక్ జరిగిందో అకార్డింగ్లీ దే విల్ అవాయిడెడ్ ద పెనాల్టీస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? సో ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటంటే, బోగస్ బిల్స్ కానీ, ఫేక్ ఎక్స్పెన్సెస్ కానీ, లేకపోతే ఫ్యాక్స్ మిస్అప్రెస్ చేయడం కానీ, లేకపోతే తప్పు ఫ్యాక్స్ మిస్రిప్రజెంట్ చేయడం కానీ, ఇవన్నీ ఇల్లీగల్గా ఫ్రాడ్లెంట్గా చేస్తే అది ట్యాక్స్ ఎవేషన్ అనమాట. అర్థమవుతుందా? ట్యాక్స్ మేనేజ్మెంట్ అంటే వీఆర్ రెగ్యులర్లీ కంప్లైయింగ్ విత్ ద కంప్లైన్సెస్ ఆఫ్ లా, లైక్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ టైమ్, లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కానీ ప్రాపర్గా టైంకి పే చేసుకోవడము. ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏమంటే ఇల్లీగల్ ఆర్ ఫ్రాడ్లెంట్ మీన్స్ మెయిన్లీ బై మిస్రిప్రజెంటేషన్ అండ్ సపరేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ ప్లానింగ్ ఏంటంటే, గవర్నమెంటే మనకు చెప్తుందనమాట, ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ దోస్ ప్రొవిజన్స్ అండ్ టేక్ ద అడ్వాంటేజెస్ ఫుల్లీ. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ చేయడము, ఏదైనా ఎల్ఐసి కట్టడము, ఇవన్నీ చేసినాం అనుకో, చాప్టర్ 6A డిడక్షన్స్ తీసుకోవచ్చు కదా. లేకపోతే ట్యాక్స్ రిజిమ్ ఉంది, న్యూ కానీ ఓల్డ్ కానీ, ఏది బెనిఫిషియల్ అయితే మీరు అది అడాప్ట్ చేసుకోండి అని గవర్నమెంటే చెప్తుందనమాట. సో ఆ ప్రొవిజన్స్ని, ఎగ్జంప్షన్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని అడ్వాంటేజ్ తీసుకుంటే అది ట్యాక్స్ ప్లానింగ్ అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్యాక్స్ మేనేజ్మెంట్, ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ ప్లానింగ్. ఓకే, సో ఈ ట్యాక్స్ ఎవేషన్కి, ట్యాక్స్ ప్లానింగ్కి మధ్యలో ఒకటి ఉంటుంది, అది ట్యాక్స్ అవాయిడెన్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనము ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏమనుకున్నాము, ఇల్లీగల్ ఆర్ ఫ్రాడ్లెంట్ మీన్స్లో చేస్తే ఏదైనా ట్యాక్స్ ఎవేషన్ అనుకున్నాం కదా. కానీ ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే ఏంటంటే, మనం లాని ఫాలో అవుతున్నట్టే ఉంటుంది, కాకపోతే అది అనెథికల్ అనమాట. ఎట్లా అంటే అందులో ఉన్న లూప్ హోల్స్ అన్నీ యూజ్ చేసుకొని మనము ట్యాక్స్ కట్టకుండా, లేకపోతే ట్యాక్స్ తక్కువ కట్టడము, ఇన్కమ్ తక్కువ చూపించుకోవడము చేస్తామన్నమాట. ఓకేనా? సో మనకి ట్యాక్స్ అవాయిడెన్స్లో రెండు, టు ప్రివెంట్ ట్యాక్స్ అవాయిడెన్స్ మనకి ఏమేమంటే సార్ ఉంటుంది, గార్ ఉంటుంది. గార్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే, సార్ ఎప్పుడైతే అప్లికబుల్ అవ్వదో అప్పుడు గార్ అప్లికబుల్ అవుతుంది. అసలు ఈ సార్ స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అంటే ఏంటంటే, ఇందాక మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం కదా.
సపోజ్ నేను అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్తో ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ అయినా, అది ఒకవేళ ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగలేదే అనుకో, ఓకేనా. ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగకపోతే ఏమంటే ఆ 92 సెక్షన్ 92 అప్లికబుల్ అవుద్ది. లిమిటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఒకవేళ చదివి ఉంటే ఇది కొంచెం ఐడియా వస్తుంది, లేకపోతే వర్రీ అవ్వద్దు. అది డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుద్ది. అప్పుడు ఏమవుతుంది, సెక్షన్ 92 ప్రొవిజన్స్ అప్లై అవుతుంది. సో అక్కడ స్పెసిఫిక్గా ఒకటి ఉంది, ఒక సెక్షన్ అనేది ఉంది, అందులో తప్పు జరిగితే ట్రాన్స్ఫర్ ప్రొవిజన్ అప్లై చేయండి ఆర్మ్స్ లెంత్ ప్రైస్లో ఏదన్నా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్తో తప్పు జరిగినప్పుడు అని చెప్పడానికి. సో అట్లాంటప్పుడు మనము ఆ ప్రొవిజనే ఫాలో అవుతాము, అప్పుడు గార్ ఇన్వోక్ చేయమన్నమాట, ఓకేనా. అండ్ ఇప్పుడు అదే ఇంకా రిలేటెడ్ పార్టీ, ఏదైనా రిలేటెడ్ పార్టీతో ఏదైనా ట్రాన్సాక్షన్, ఇప్పుడు ఓపెన్ మార్కెట్ వాల్యూ 40 lakhs ఉందండి, నేను వాడికి ఒక 20 lakhs పే చేసిన నా రిలేటెడ్ పార్టీకి. సో అట్లాంటప్పుడు ఏమంటే గార్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయము, ఎందుకంటే ఈ సెక్షన్ అనేది స్పెసిఫిక్గా ఉంది కదా, స్పెసిఫైడ్ పర్సన్ రిలేటెడ్ పార్టీతో ఎంటర్ అయినప్పుడు అని. సో అండ్ ఇంకా సెస్తో కూడా ఇక్కడ నోట్ చేసుకోండి, సెస్ ఎగ్జాంపుల్, ఇది జస్ట్ ఎగ్జాంపులే. సెస్తో ఏముంది, ఇప్పుడు ఏదైనా సెస్లో ఎక్స్పోర్ట్ ప్రాఫిట్స్ మనకి ఫస్ట్ 10 yearsలో వరకు ఎగ్జామ్షన్ కదా, ఒక ఫస్ట్ 5 years ఫుల్లీ 100%, తర్వాత 5 years కింద అట్లా ఇట్లా అని సెక్షన్ 10AA. సో అందులో ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో సెక్షన్ 10AA అనేది అప్లికబుల్ అవుద్ది, ఎందుకంటే స్పెసిఫిక్ సెక్షన్ ఉంది కదా. సో అలాంటప్పుడు కూడా గార్ ఇన్వోక్ చేయమన్నమాట. సో ఎప్పుడైతే స్పెసిఫిక్గా ఒక ప్రొవిజన్ అనేది లేదో, ఏదన్నా ట్యాక్స్ అవాయిడెన్స్ జరిగినప్పుడు స్పెసిఫిక్గా ఒక ప్రొవిజన్ అనేది లేదో దాన్ని అవాయిడ్ చేయడానికి అప్పుడు మనం గార్ ప్రొవిజన్స్ అనేది ఇన్వోక్ చేస్తామన్నమాట, ఓకేనా. గార్ ప్రొవిజన్స్ అనేవి ఈ 3 కేసెస్లో అప్లై అవ్వవు. ఎప్పుడు, ట్యాక్స్ ఎవేషన్ అప్పుడు, ట్యాక్స్ ప్లానింగ్ అప్పుడు, సార్ అప్పుడు ఎందుకు అప్లికబుల్ అవ్వదంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, స్పెసిఫిక్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్ అంటే ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అంటే ఆల్రెడీ విత్ ఇన్ ద యాక్ట్, ఆల్రెడీ యాక్ట్లోనే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కానీ, డీమ్డ్ డివిడెండ్ ప్రొవిజన్ కానీ, ఇంకా రిలేటెడ్ పార్టీతో ఎంటర్ అయితే సెస్, ఇట్లా చాలా ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉందనుకో యాక్ట్లో, అప్పుడు ఆ ప్రొవిజనే చెప్తుంది అనమాట, ఓకే ఆల్రెడీ విత్ ఇన్ దాట్ దేర్ ఆర్ ప్రొవిజన్స్ విచ్ వాజ్ దేర్ టు అవాయిడ్ దిస్ ట్యాక్స్ అవాయిడెన్స్ కాన్సెప్ట్. ఆ ట్యాక్స్ అవాయిడెన్స్ని క్యాన్సిల్ చేయడానికి ఆ స్పెసిఫిక్ ప్రొవిజన్లోనే ఉంది, ఏంటి ఏదైనా తప్పు జరిగితే అక్కడ ఏం చేయాలి అని చెప్పడానికి. అలా ఏదైనా అది అలా సార్ అనేది అప్లికబుల్ అవ్వనప్పుడు మనం గార్ ప్రొవిజన్స్ అనేది ఇన్వోక్ చేస్తామన్నమాట. గార్ ప్రొవిజన్స్ విల్ ఓవర్ రైడ్ ఐటీ అండ్ డిటిఏఏ. గార్ ప్రొవిజన్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ని, డిటిఏఏని ఓవర్ రైడ్ చేస్తాము, ఓకేనా. అండ్ నెక్స్ట్, గార్ ఎప్పుడెప్పుడు అప్లై అవ్వదు అంటే, షెల్ నాట్ అప్లై ఇఫ్ అగ్రిగేట్ బెనిఫిట్ ఈజ్ అప్ టు 3 crores టు ఆల్ ద పార్టీస్. ఇది ఇంపార్టెంట్. ట్యాక్స్ బెనిఫిట్ అండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ కాదు. ఇప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిన పార్టీస్ అందరికీ కలిపి ట్యాక్స్ బెనిఫిట్ 3 crores వరకే ఉందనుకో, అంటే అవి చిన్నవి అనమాట. సో అప్పుడు గార్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయదు గవర్నమెంట్, ఓకేనా. నెక్స్ట్, ఇంకెప్పుడు అప్లికబుల్ అవ్వదు అంటే, ఏదైనా ట్రాన్సాక్షన్ 1st April 2017 ముందు ఎంటర్ అయితే అప్పుడు కూడా గార్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయము, ఓకేనా. నెక్స్ట్, నాట్ అప్లికబుల్ ఇఫ్ ఎఫ్ఐఐ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా అండ్ వాడికి డిటిఏ ఉండకూడదు అండ్ ప్రయర్ అప్రూవల్ ఉంటే అప్పుడు కూడా గార్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవ్వదు, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇక్కడ కూడా ఎందుకు అప్లై అవ్వదంటే, ట్యాక్స్ ప్లానింగ్ అంటే గవర్నమెంటే చెప్తుంది కదా, మేమే చెప్తున్నాము మీరు అవి యూజ్ చేసుకొని ఇవి యూజ్ చేసుకొని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోండి, ప్రాపర్గా ఆ డిడక్షన్స్ తీసుకోండి అట్లా అని. సో అట్లాంటప్పుడు గార్ ప్రొవిజన్స్ ఎందుకు ఇన్వోక్ చేస్తాం, అది ప్రాపర్గా జరిగింది కదా, అక్కడేం ట్యాక్స్ అవాయిడెన్స్ లేదు కదా. అండ్ నెక్స్ట్, ట్యాక్స్ ఎవేషన్ అప్పుడు కూడా గార్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవ్వదు, ఎందుకు, అది ఇల్లీగల్గా జరిగింది. మనం ఇప్పుడే డిస్కస్ చేసాము ట్యాక్స్ ఎవేషన్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇల్లీగల్గా ఫ్రాడ్లెంట్ మీన్స్గా జరిగిందనమాట. సో అసలు అది ఇల్లీగల్ అట్లాంటిది అయినప్పుడు గార్ ప్రొవిజన్స్ అనేది ఇన్వోక్ చేయము. గార్ ప్రొవిజన్స్ ఎప్పుడు ఇన్వోక్ చేస్తాము, అది లీగల్గా జరిగినట్టు అనిపించి కానీ అది అనీతికల్, అప్పుడు మనము గార్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేస్తాము, ఓకేనా. ఇప్పుడు ఇట్లా ఏదైనా ట్యాక్స్ ఎవేషన్ జరిగినప్పుడు ఐటీ అథారిటీస్కి ఆల్రెడీ పవర్స్ ఉంటాయన్నమాట, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అలా కండక్ట్ చేసి అకార్డింగ్లీ దే విల్ ప్రొసీడ్ అండ్ దే విల్ అవాయిడ్ వాట్ ఎవర్ ద ఫైన్స్ ఆర్ పెనాల్టీస్ వాట్ ఎవర్ మేబీ, ఓకేనా. ఓకే. నెక్స్ట్, అయితే ఏదైనా ట్రాన్సాక్షన్ ఎస్ఎస్సి అనేవాడు ఇట్లా ట్యాక్స్ అవాయిడ్ చేస్తున్నాను ఏదైనా గవర్నమెంట్ నోటీస్కి వచ్చిందనుకో, ది అసెసింగ్ ఆఫీసర్ మే డిక్లేర్ ద ట్రాన్సాక్షన్ యాజ్ ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే
వాడికి ఏదన్నా ట్యాక్స్ బెనిఫిట్ పొందాలని చూస్తున్నాడు అనుకో ఆ ట్రాన్సాక్షన్ నుంచి, లైక్ వాడేంటి ట్యాక్స్ రిడక్షన్ కానీ, అసలు ట్యాక్స్ పే చేయకుండా ఉండడం కానీ, ఆ టోటల్ ఇన్కమ్ తక్కువ చూపించడం కానీ, టోటల్ ఇన్కమ్ తక్కువ అంటే ట్యాక్స్ పే చేయకుండా ఉండడమే కదా, అండ్ ఇంక్రీజ్ ఇన్ రిఫండ్, ఇట్లా ఏమైనా ఇల్లీగల్గా ఏదైనా జరిగితే అది ట్యాక్స్ బెనిఫిట్ వచ్చినట్టు అనమాట వాడికి. అలాంటప్పుడు ఆ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చు అంటే, అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ జరగలేదు అని అనుకోవచ్చు, అండ్ వాడికి ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్ వచ్చిందనుకో ఆ ట్యాక్స్ బెనిఫిట్ హీ మే డినే ఆర్ హీ మే రివర్స్. ఓకేనా? సో ఇట్లా ట్యాక్స్ బెనిఫిట్ రావాలి, అండ్ హీ ఆల్సో సాటిస్ఫై ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్, లైక్ అది ట్రాన్సాక్షన్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగకుండా ఉండొచ్చు, ఆర్ మిస్యూజ్ ఏదైనా యాక్ట్ని ప్రొవిజన్ని మిస్యూజ్ చేసినప్పుడు కానీ, ఆర్ నాట్ ఆర్డినరీలీ ఎంప్లాయిడ్ ఫర్ బోనఫైడ్ పర్పస్, ఆర్ ఇట్ మే ల్యాక్ కమర్షియల్ సబ్స్టాన్స్. ఈ కేసెస్ అనమాట. ఓకే, ట్యాక్స్ బెనిఫిట్ ఎలా వచ్చి ఉండొచ్చు, ఇట్లా ఏదో ఒక రీజన్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ అనేది వచ్చి ఉండొచ్చు. అప్పుడు గాల్ ప్రొవిజన్స్ అనేవి ఇన్వోక్ చేస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, అప్పుడు మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది ఇండియాలో, వై ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. అది ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి వై ప్రైవేట్ లిమిటెడ్లో 26% హోల్డింగ్ పవర్ ఉంది, 26% ఓటింగ్ పవర్ ఉంది. అప్పుడు 26% ఓటింగ్ పవర్ ఉందంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్లో మనం నేర్చుకున్నాము. ఓకే, 26% ఆర్ మోర్ ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటే ఆ రెండు ఏమవుతాయి, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. సో అవి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అయినప్పుడు వాటికి ఏం అట్రాక్ట్ అవుతాయి, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి అనమాట. ఏఈ అండ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్, టీపీ అంటే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఎక్స్ అనేది వైకి ఏం చేసిందంటే మార్కెట్ వాల్యూ 120 crores, కానీ వీడికి 100 crores సేల్స్ చేసిండు, అంటే అది ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగలేదు. ఓకేనా? ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగకపోయినా ఇది హోల్డింగ్ పవర్ 26% ఆర్ మోర్ ఉంది అంటే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కదా. సో అలాంటప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయాలన్నమాట. అంటే సార్ అప్లికబుల్ అవుద్ది ఇక్కడ. ఎందుకు, ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ ఆల్రెడీ ఉంది కాబట్టి యాక్ట్లో. అదే ఇక్కడ నాకు ఆ ఎక్స్ అనే దానికి వైలో 20% ఉంది. 20% ఉన్నప్పుడు ఇది స్పెసిఫిక్గా అప్లై చేయాలని ఏం లేదుగా. సో అలాంటప్పుడు గాల్ ప్రొవిజన్స్ అనేవి ఇన్వోక్ చేస్తామన్నమాట. ఎందుకు ఇన్వోక్ చేస్తామంటే వాడు అక్కడ ట్యాక్స్ బెనిఫిట్ పొందాలని చూస్తుండు. ఇక్కడ చూడండి, టు అబ్టైన్ ట్యాక్స్ బెనిఫిట్ ఆర్ ఇట్ షుడ్ సాటిస్ఫై ఎనీ ఆఫ్ ద కండిషన్స్ కదా, నాట్ ఎట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, వీడికి ట్యాక్స్ బెనిఫిట్ రావాలనే కదా వాడు తక్కువకి సేల్ చేసినట్టు చూపించేది 100 crores, అండ్ ఇది 20% ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి కూడా జరగలేదు. సో గార్ ప్రొవిజన్స్ అనేది ఇన్వోక్ చేస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. మీరు ఎన్ఆర్ ట్యాక్స్ ఎక్స్చేంజ్ చేస్తే యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియాకి లెస్ దాన్ 50% ఆఫ్ ద ఎసెట్స్ ఉండాలి ఇండియాలో అని అనుకుంటాం, గుర్తుందా? అప్పుడు ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ వినండి, అర్థం అవ్వకపోతే వదిలేయండి. ఎన్ఆర్ ట్యాక్సేషన్ చేస్తేనే ఇది అర్థమవుతుంది. ఇండియాలో ఎసెట్స్ 100 crores ఉన్నాయన్నమాట. ఒక కంపెనీ సింగపూర్లో 90 crores ఉన్నాయి. సో టోటల్ ఎంత ఇక్కడ 190 crores కదా, అంటే 50% ఆర్ మోర్ ఆఫ్ ద ఎసెట్స్ ఈజ్ ఇన్ ఇండియా. అంతేనా? అప్పుడు ఏమవుద్ది, 50% ఆర్ మోర్ ఉంటే అది రెసిడెంట్గా అనుకొని మనము ఆ ప్రొవిజన్స్ అప్లై చేస్తాం కదా. కానీ అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి సింగపూర్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఎసెట్స్ని రివాల్యూ చేస్తుంది అనమాట. 90కి ఉన్న ఎసెట్స్ని 120కి రివాల్యూ చేస్తుంది. రివాల్యుయేషన్ చేసినప్పుడు టోటల్ వాల్యూ ఎసెట్స్ వాల్యూ ఎంత అవుద్ది, 220 crores అవుతుంది అనమాట. కానీ అప్పుడు ఇండియాలో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది, లెస్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ ఎసెట్సే కదా. అంటే అప్పుడు యాక్టివ్ బిజినెస్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు వాడు ఏమవుతాడు, నాన్ రెసిడెంట్ అవుతాడు కదా. సో అప్పుడు కూడా గార్ ప్రొవిజన్స్ ఇన్వోక్ అవుద్ది అనమాట. ఎందుకంటే నాన్ రెసిడెంట్ అంటే అప్పుడు ఏంటి, కొన్ని ట్యాక్సెస్ అవి ఇవి ఉండవు కదా వాడికి. సో అప్పుడు కూడా గార్ ప్రొవిజన్స్ అనేవి ఇన్వోక్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎగ్జాంపుల్సే. సపోజ్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ అయినాము, అదే మనం డైరెక్ట్ ఇండియా టు యూఎస్ఏ పే చేస్తే 20% అనమాట ట్యాక్స్. అదే మారిషస్ అని ఒక మారిషస్ ఉంది ఒక కంట్రీ, అక్కడ ఒక షెల్ కంపెనీ అనేది మనము జస్ట్ ఫేక్గా పెడతాం అనమాట. పెట్టి మారిషస్కి ఎంత అంటే ట్యాక్స్ రేట్ 10%, అండ్ మారిషస్కి యూఎస్ఏకి 0, అసలు ఏం లేదు, నో ట్యాక్స్ పైబిలిటీ ఆన్ రాయల్టీ అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇండియా నుంచి మారిషస్లో షెల్ కంపెనీకి పెట్టి అక్కడి నుంచి యూఎస్ఏకి డైవర్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడైతే యాక్చువల్గా మనం డైరెక్ట్ పే చేస్తే 20% పే చేసుకోవాల్సి వచ్చింది కదా, అది ఇక్కడైతే 10% కదా. సో అప్పుడు కూడా మనం ట్యాక్స్ అవాయిడ్ చేసినట్టే కదా. సో అలాంటప్పుడు కూడా గార్ ప్రొవిజన్స్ అనేవి ఇన్వోక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా?
ఇఫ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కాకపోతే. నెక్స్ట్, రౌండ్ ట్రిప్పింగ్ విల్ ఆల్సో బీ ట్రీటెడ్ యాజ్ ల్యాకింగ్ కమర్షియల్ సబ్స్టాన్స్. రౌండ్ ట్రిప్పింగ్ అంటే ఏంటంటే, నేను డైరెక్ట్గా ఎక్స్ అనేది యూఎస్ఏకి పే చేస్తే 20% చేయాలన్నమాట. కానీ నేను అట్లా చేయకుండా ఏం చేస్తున్నా అంటే డైవర్ట్ చేస్తున్నా అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వేరే కంట్రీకి, అదే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఉంటాయి కదా, అదే లేకపోతే లెస్ ట్యాక్స్ పేయింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, మారిషస్కి సపోజ్ ఒక 9% అనుకో, అక్కడి నుంచి ఇంకో కంట్రీకి 1%, అక్కడి నుంచి ఇంకో కంట్రీకి 1%, అట్లా డైవర్ట్ చేస్తూ పోతే ఇక్కడ నేను డైరెక్ట్ పే చేస్తే 20% కదా, బట్ ఇవన్నీ కలిపితే కూడా నాకు 9% ట్యాక్స్ అవుతుంది అనమాట. నేను ఫైనల్గా ఇట్లా పోయి పే చేసినా యూఎస్ఏకే పే చేయాలి. ఇట్లా డైరెక్ట్ పే చేయకుండా ఇది మొత్తం తిరిగి యూఎస్ఏకి పే చేస్తే నాకు 9%, సో 11% నాకు ట్యాక్స్ సేవింగ్ అవుతుంది కదా. సో ఇలాంటప్పుడు రౌండ్ ట్రిప్పింగ్ విల్ ఆల్సో బీ ట్రీటెడ్ as lacking కమర్షియల్ సబ్స్టాన్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్, ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ అకామిడేటింగ్ పార్టీ ఫర్ అబ్టైనింగ్ ట్యాక్స్ బెనిఫిట్. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఎక్స్కి వైకి డీటీఏ ఉందనుకోండి. ఓకేనా, డీటీఏ ఉంది అంటే అప్పుడు అందులో ఏం చెప్పుకున్నామంటే, ఎక్స్ లిమిటెడ్ అంట ఒకవేళ వై లిమిటెడ్ అనే కంపెనీతో ఎంటర్ అయితే ట్రాన్సాక్షన్ 30% ట్యాక్స్ కట్టాలి. అదే ఒకవేళ ఫర్మ్తో ఎంటర్ అయితే 5% ట్యాక్స్ లైబిలిటీ అని డీటీఏలో ఉందన్నమాట, అగ్రిమెంట్ రాసుకున్నాం. అయితే ఏం జరుగుద్ది అంటే ఇక్కడ యాక్చువల్గా ట్రాన్సాక్షన్ జరిగింది వై లిమిటెడ్ కంపెనీతో అనమాట. కానీ ఆ ట్యాక్స్ రేట్ అనేది డైవర్ట్ చేయడానికి, తక్కువ పే చేయడానికి ఒక ఫేక్గా ఒక ఫర్మ్ అనేది ఫర్మ్ అనేది క్రియేట్ చేసి ట్యాక్స్ లైబిలిటీ ఏం చేస్తామంటే 30% బదులు 5% పే చేస్తామన్నమాట. సో అప్పుడు కూడా వాడికి ట్యాక్స్ బెనిఫిట్ వచ్చినట్టే కదా. ఇన్స్టెడ్ ఆఫ్ 30 హీ వాజ్ జస్ట్ పేయింగ్ 5. సో అప్పుడు కూడా గాల్ ప్రొవిజన్స్ అనేవి ఇన్వోక్ చేస్తాము. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, గాల్ ప్రొవిజన్స్ అనేది ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తామంటే, స్పెసిఫిక్గా ఒక యాక్ట్లో ఏ సెక్షన్ లేదనుకో ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిందంటే, ఇప్పుడు సపోజ్ అదే ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కానీ, రిలేటెడ్ పార్టీ కానీ, డీమ్డ్ డివిడెండ్ కానీ, అట్లా ఏ ప్రొవిజన్ స్పెసిఫిక్గా ఇన్వోక్ చేయలేనప్పుడు మాత్రమే మనం గాల్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, ఎలిమెంట్స్ హ్యావింగ్ ఆఫ్ సెట్టింగ్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చూసుకొని వదిలేద్దాం. ఇంకా ఎక్స్ లిమిటెడ్ ఏమంటే, ఎక్స్ లిమిటెడ్కి 2 యూనిట్స్ ఉన్నాయి, ఏ ఒకటి బి ఒకటి. ఏ అనేది సెస్లో ఉంది, బి అనేది నాన్ సెస్లో ఉంది. మీకు తెలుసు కదా, సెస్లో ఏదైనా ఉందనుకో అప్పుడేంటి, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏదైనా ఫస్ట్ 5 years వరకు 100% డిడక్షన్, ఇవన్నీ ఉన్నాయి కదా కండిషన్స్. అయితే ఈ రెండు కూడా కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఉన్నాయన్నమాట. బి ఏం చేస్తుంది, ఇది నాన్ సెస్ యూనిట్ కదా, ఇక్కడ నుంచి వచ్చిన ప్రొడక్షన్ అంతా ఏకి డైవర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, డైవర్ట్ చేసి ప్రొడక్షన్ అంతా ఇక్కడ నుంచి జరిగినట్టు చూపించి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ గాల్ ప్రొవిజన్స్ ఇన్వోక్ అవుతుందా అవ్వదా అంటే, మీరు ఒకసారి పాస్ చేసి ఆలోచించండి, వీడియో పాస్ చేసి. గాల్ ప్రొవిజన్స్ ఇన్వోక్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, ఇది చూడడానికి మొత్తం కరెక్ట్గానే అనిపిస్తుంది మనకి. ఎందుకు, ఓహో ప్రొడక్షన్ ఇక్కడ జరిగిందేమో అట్లా ఇట్లా అని అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ మనకు తప్పుగా చూపిస్తుంది. జరిగింది ఇక్కడైనా కూడా ప్రొడక్షన్ అంతా ఇక్కడ నుంచి జరిగినట్టు చూపిస్తుంది. సో అది ట్యాక్స్ ఎవేషన్ అంటాము. ఇందాక అనుకున్నాం కదా, ట్యాక్స్ ఎవేషన్ అంటే ఇల్లీగల్ ఆర్ ఫ్రాడ్లెంట్ మీన్స్ బై మిస్రిప్రజెంటేటింగ్ ఆర్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నప్పుడు ట్యాక్స్ ఎవేషన్ అవుద్ది. అప్పుడు గాల్ ప్రొవిజన్స్ అనేవి ఇన్వోక్ అవ్వవు. ఓకేనా. అండ్ నెక్స్ట్, 1 minute. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ సెస్సే. ఇది యూనిట్ ఏ ఉంది, ఇక్కడ యూనిట్ బి ఉంది. యూనిట్ ఏ ఏమో సెస్లో ఉంది, యూనిట్ బి ఏమో నాన్ సెస్లో ఉందన్నమాట. యూనిట్ ఏ యూనిట్ బికి ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా. ఈ సెస్ అనేది నాన్ సెస్ యూనిట్ ఇటు యూనిట్ ఏకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అమౌంట్ కూడా పే చేస్తుంది. అమౌంట్ పే చేయకుండా ఏముండదు, కన్సిడరేషన్ పే చేస్తుంది. కాకపోతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ పే చేస్తుంది. ఓకేనా. సపోజ్ అది 100 crores అనుకో వాల్యూ, ఇది ఒక 60 crores పే చేస్తుంది. సో చూడడానికి మొత్తం కరెక్ట్గానే అనిపిస్తుంది మనకి, అది ట్రాన్స్ఫర్ చేసిన ప్రొడక్షన్ అమౌంట్ పే చేసింది అంతే ఉంది. ఎందుకు, ప్రాఫిట్స్ ఎక్కువ బుక్ చేసుకోవడానికి. అట్లాంటప్పుడు మనం ఇక్కడ ఏం చూడాలంటే, ట్రాన్సాక్షన్ అది ఆర్మ్స్ లెంత్ ప్రైస్కి జరగలేదు, అది మాత్రం షూర్ కదా. ఎందుకంటే మార్కెట్ వాల్యూ 100 crores ఉంటే ఇది మనం 60 crores ట్రాన్స్ఫర్ చేసినాం. అప్పుడు గాల్ ప్రొవిజన్స్ ఇన్వోక్ అవుతుందా అవ్వదా అనేది మన క్వశ్చన్ అనమాట. మీరు చెప్పండి, ఇన్వోక్ అవుద్దా అవ్వదా. ఇది సెస్ రిలేటెడ్ కంటే ఆల్రెడీ స్పెసిఫిక్గా 10A సెక్షన్ ఉంది కదా. సో అప్పుడు ఆ సెక్షన్ 10A ఎస్ఆర్ అప్లికబుల్ అవుద్ది, అంతే కానీ గాల్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవ్వవన్నమాట. ఓకేనా. ఓకే, సో ఐ హోప్ ఇట్ వాస్ క్లియర్. దట్స్ ఇట్ ఫర్ గాల్ అండి. ఎక్కడైనా నాకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.